నెల నెల మీ బ్యాంక్ అకౌంట్ లో కానీ మీ పిల్లల బ్యాంక్ అకౌంట్ పేరెంట్స్ బ్యాంక్ అకౌంట్ లో కానీ మంత్లీ ఒకటో తేదీ నాటికి మంత్లీ ఇన్కమ్ లో ఇంత డబ్బులు రావాలి, ఆ పెన్షన్ లా మా పేరెంట్స్ కి ఇంత వెళ్ళాలి, మా పిల్లల అవసరాల కోసం నెల ఈ డేట్ నాటికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో ఇంత డబ్బులు పడాలి అని మీరు అనుకుంటూ ఉంటే దెన్ ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో ఎటువంటి రిస్క్ లేని జీరో రిస్క్ ఉంటున్న ఇంపార్టెంట్ స్కీమ్స్ గురించి మీతో చెప్పబోతున్నాను. అందులో ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI వాళ్ళకి సంబంధించిన స్కీమ్ ఒకటి ఉంది. రీసెంట్ టైమ్స్ లో పాడ్కాస్ట్ లో మాట్లాడినప్పుడు కూడా దీని మీద చాలా మందికి అవగాహన లేదు అండ్ రాంగ్ స్కీమ్స్ లో డబ్బులు పెట్టి నష్టపోయే అవకాశం ఉంది. బికాస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా నేను ఏదైతే స్కీమ్ చెప్పబోతున్నానో దాంతో పాటు ఇంకొక 7 ఉన్నాయి. వాటిల్లో ఎక్కడ మీరు డబ్బులు పెట్టి మీరు అనుకునేది ఒకటి వచ్చేది ఒకటి అవుతుంది. కాబట్టి ఈ వీడియోలో పూర్తి అవగాహన మీకు కల్పించాలి. మంత్లీ మీకు సంబంధించిన మీ బ్యాంక్ అకౌంట్స్ కానీ మీ పిల్లల పేరెంట్స్ ఎవరికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ లైనా మంత్లీ ఇంత ఇన్కమ్ రిస్క్ లేకుండా పడాలంటే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో మీకు క్లియర్ గా ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫాక్ట్ అధిక రిటర్న్ 12% 15% వచ్చేలా కూడా మంత్లీ ఇన్కమ్ మనం ఎలా పొందొచ్చు, రిస్క్ ఉంటున్న వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని కూడా డీటెయిల్డ్ గా చెప్తాను. టర్మ్స్ అండ్ కండిషన్స్, ఎక్కడ మీకు నష్టం ఉంటుంది, ఎందుకు అవి వేయకూడదు, ఎందుకు వేయాలి, ఎవరు వేయకూడదు, ఈ పూర్తి సమాచారం మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వాళ్ళ డబ్బులు అన్నెసరీగా వేటిలో పడితే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేకపోతే వేరే వాళ్ళకి అప్పులుగా ఇచ్చేసి ఏదో ఒకటి ఇంట్లో డబ్బులు ఉండడం ఎందుకు, బయటకు వెళ్తే మంచి రిటర్న్ వస్తుంది కదా అనుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోలో ఉంటున్న సమాచారం యూజ్ అవ్వచ్చు. తప్పకుండా ఈ వీడియో మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేస్తూ చూస్తున్న పాయింట్ లో ఈ ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అవడం వల్ల మీకు యూజ్ ఉంది, కంటెంట్ లో వాల్యూ ఉందని అనుకుంటే మాత్రం వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందే క్లియర్ గా ఇది ఒకటి డిస్క్లైమర్ లా చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరికి కాదంటే నాకు చాలా నాలెడ్జ్ ఉంది, నాకు స్టాక్ మార్కెట్ గురించి తెలుసు, నేను స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, 15% తెస్తాను, 20% తెచ్చేస్తాను. మీకు కాదు ఇది. ఎవరైతే నాకు రిస్క్ వద్దు, నెల ఖచ్చితంగా అంత డబ్బులు వెళ్ళాలి, మార్కెట్ పడినప్పుడు నా అసలు పోవడం లేకపోతే రిస్క్ అయిపోవడం, నా డబ్బులకు మొత్తం మేజర్ రిస్క్ షార్ట్ టర్మ్ లో నెక్స్ట్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో నా డబ్బులు నేను కోల్పోకూడదు అనుకుంటే, మార్కెట్ వోల్టాలిటీ కోల్పోకూడదు అనుకుంటే వాళ్ళ కోసం ఇప్పుడు నేను చెప్తున్నది. సో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ రేట్ వేరే వాటిలో ఎక్కువ వస్తుంది కదా, వేరే వాటిలో అయితే ఇంత రిటర్న్ ఉంటుంది కదా, దీంట్లో అయితే ఇలా ఉంటుంది కదా అని నాలెడ్జ్ ని ఇక్కడ అప్లై చేద్దాం అనుకుంటే ఈ వీడియో అది కాదు. నాలెడ్జ్ ఉంటున్నప్పుడు మనం రిటర్న్స్ కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. బట్ నాలెడ్జ్ లేనప్పుడు అన్నెసరీగా డబ్బులను ఎక్కడ పడితే అక్కడ పెట్టడం, వేరే వాళ్ళకి ఇవ్వడం, అలా పాడు చేసుకోకుండా నెల ఫిక్స్డ్ గా పిల్లలకో పేరెంట్స్ కో వాళ్ళకో ఉంటున్న అవసరాలని తీర్చుకోవడానికి ఉంటున్న స్కీమ్స్ ఏంటి, బెస్ట్ స్కీమ్స్ ఏంటి అనేది ఇవాల్టి వీడియో. సో ఇందులో భాగంగా ఫస్ట్ నేను మాట్లాడాలనుకుంటున్న స్కీమ్ SBI కి సంబంధించిన యాన్యుటీ డిపాజిట్ స్కీమ్. ఫ్రెండ్స్ ఇది SBI కి సంబంధించిందే కాదు, చాలా బ్యాంక్స్ ఆఫర్ చేస్తాయి. దీంట్లో ఉంటున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, దీంట్లో ఉండే బెనిఫిట్స్ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజువల్ గా ఇదనే కాదు, ఇక్కడ నుంచి మాట్లాడే ప్రతి స్కీమ్ కూడా మీ దగ్గర లంసమ్ గా కొంత డబ్బు ఉండాలి. అది 2 లక్షల 3 లక్షల 5 లక్షల ఎంతైనా లిమిటే లేదు. ఇన్ని కోట్లున్నా సరే మీరు నేను చెప్తున్న స్కీమ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిస్క్ లేనివే చెప్తాను. ఫస్ట్ దానే వినండి. తర్వాత మీకు వాల్యూ యాడెడ్ గా కొన్ని స్కీమ్స్, డిఫరెంట్ స్కీమ్స్ గురించి మాట్లాడతాను. మీరు బ్యాంక్ వెళ్ళి దాన్ని కనుక్కొని దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లాస్ట్ లో రిస్క్ ఉన్న దాని గురించి కూడా చెప్తాను, ఎక్కువ వడ్డీ ఎక్కడ వస్తుంది దాని గురించి కూడా మాట్లాడతాను. సో ఈ ఫస్ట్ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి సంబంధించిన ఈ స్కీమ్ ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడుతుంది ప్లెయిన్ స్కీమ్. ఇప్పుడు ఈ స్కీమ్ గురించి మాట్లాడిన తర్వాత దీని రిలేటెడ్ ఉంటున్న మల్టిపుల్ అదర్ స్కీమ్స్ గురించి కూడా చెప్తాను. ఈ స్కీమ్ లో ఏంటంటే మినిమం 3 సంవత్సరాలు అంటే 36 నెలలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. ఇది నెలలు చూపిస్తున్నారు వీళ్ళు మీకు ఇక్కడ. బట్ సంవత్సరాల్లో చూస్తే 3, 5, 7, 10 ఇన్ని సంవత్సరాల పాటు మీరు వేసిన డబ్బులు అసలు ప్లస్ దానికి జనరేట్ అవుతున్న వడ్డీ నెల మీ బ్యాంక్ అకౌంట్ లో పడాలనుకుంటే దెన్ ఈ స్కీమ్ లోకి మీరు వెళ్ళాలి. మినిమం 3 సంవత్సరాలు వెయ్యాలి. అంటే మినిమం 3 సంవత్సరాలు నెల మీకు డబ్బులు రావాలనేలా మీకు ఐడియా ఉంటేనే ఈ స్కీమ్ లోకి వెళ్ళాలి. 3 దాటిందంటే 5, 5 దాటిందంటే 7, 7 దాటిందంటే 10. సరే నేను ఒక 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాను, 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాను, నెల నాకు ఎంత వస్తుంది, అసలు ఎంత వడ్డీతో నాకు నెల నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడుతుంది. స్క్రీన్ మీద చూడండి. ఫిక్స్డ్ డిపాజిట్లకి ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేటే మీకు ఇస్తారు. SBI కి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ అని మీరు సర్చ్ చేస్తే మీకు రీటైల్ డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్స్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే మీకు రేట్లన్నీ వచ్చేస్తాయి. సో మీరు 3 సంవత్సరాలు పైబడి, 5 సంవత్సరాలు పైబడి, 7 సంవత్సరాలు పైబడి ఎంతైతే మీకు వడ్డీ రేట్ వస్తుంది అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. దీన్ని కొంత సింప్లిఫై చేస్తూ ఇక్కడ నేను ఒక టేబుల్ కూడా ఇస్తున్నాను చూడండి. నార్మల్ సిటిజన్స్ కి అయితే ఎంత, సీనియర్ సిటిజన్స్ కి అయితే ఎంత అని. అది సరే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న డబ్బులపై నాకు ఎంత నెల ఇన్కమ్ వస్తుంది, 2 లక్షల 5 లక్షల 10 లక్షల ఎంత పెడుతుంటే నాకు నెల ఎంత వస్తుంది, ఇది క్యాలిక్యులేటర్ ద్వారా చూద్దాం. లెట్స్ సే మీరు 5 లక్షల రూపాయలు మీరు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి నెల మీకు ఇన్కమ్ కావాలనుకుంటే ఎన్ని సంవత్సరాలకి, 3, 5, 7, 10 ఇవే మనకుండేది. దాంట్లో 3 సంవత్సరాలను సెలెక్ట్ చేసుకుంటే సీనియర్ సిటిజనా కాదా, ఒకవేళ మీ పేరెంట్స్ కోసం వేస్తున్నారా, మీ పిల్లల కోసం మీకోసం వేస్తున్నారా, మీ పేరెంట్స్ కోసం అయితే వాళ్ళకి సంబంధించి ఈ స్కీమ్ ని మీరు తీసుకుంటే సీనియర్ సిటిజన్ అని పెట్టండి. లేదు మీకోసం మీ పిల్లల కోసం అనుకుంటే నో అని సెలెక్ట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే 3 సంవత్సరాలకు మీరు తీసుకోవాలనుకుంటే నెల 15,381
రూపాయి వస్తుంది. దీని మీకు అర్థమయ్యేలా ఒక చిన్న క్యాల్కులేషన్ తో చెప్తాను చూడండి. నెల మీకు 15,381 రూపాయి ఇస్తున్నప్పుడు సంవత్సరానికి ఎన్ని నెలలు ఉన్నాయి? 12 నెలలు. ఎన్ని సంవత్సరాలు వేస్తున్నాం? 3 సంవత్సరాలు చేస్తే 5,53,000 రూపాయలు మీకు వాళ్ళు డబ్బులుగా ఇచ్చేస్తుంటారు. కానీ మీరు ఇక్కడ వేసినంత 5 లక్షలే, అంటే 53,000 రూపాయలు మీకు వడ్డీగా వచ్చి యాడ్ అవడం ద్వారా 3-4 నెలల పాటు ఈ వడ్డీ ద్వారానే మీకు నెల ఇన్కమ్ మీకు కానీ మీ పేరెంట్స్ పిల్లల అకౌంట్ లో పడుంటుంది. ఈ స్కీమ్ ఎవరికంటే చెప్పాను కదా, స్టాక్ మార్కెట్ కాదు, వేరేది కాదు, నాకు హై ఇన్కమ్ వస్తున్న వాటిలో రిస్క్ నేను తీసుకోకూడదు అనుకుంటున్నాను, బ్యాంక్ ఎఫ్డీలు నెల ఖచ్చితంగా నా బ్యాంక్ అకౌంట్ లో పడాలనుకుంటున్నానంటే ఈ ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ మనకి మంచిగా యూజ్ అవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు వేసిన డబ్బుల్ని ఈ మధ్యలోనే కావాలనుకుంటే అంత ఈజీగా తీసుకోలేరు. తీసుకోవాలనుకుంటున్నా పెనాల్టీస్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఆ ఇన్కమ్ కోసమే నేను వెళ్తాను, మధ్యలో నేను తీసుకోను అనుకుంటేనే ఈ స్కీమ్ లోకి వెళ్ళాలి. ఒకవేళ నాకు మధ్యలోనూ డబ్బులు కావాలి ఆర్ అసలే నాకు వెళ్ళకూడదు, కేవలం వడ్డీయే రావాలి ఇన్కమ్ గా, నా దగ్గర కొంచెం ఎక్కువ డబ్బులు ఉంది అనుకుంటే అది లాస్ట్ లో మాట్లాడతాను. బట్ 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు నెల బ్యాంక్ అకౌంట్ లో నుంచి అసలు ప్లస్ వడ్డీ కూడా మన అవసరాలకు వెళ్ళాలనుకుంటే ఈ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పరంగా బ్యాంక్స్ పరంగా ఈజీగా మీరు వెళ్ళి వేయగలిగేది. కాబట్టి ఇది మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇందులో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏం లేవు. పర్టికులర్ గా ఇది పెద్ద మొత్తంలో లంసం వచ్చేసి వేరే వాళ్ళు బంధువులు అందరూ డబ్బులు తీసేసుకుంటారు, ఆ రిటైర్మెంట్ డబ్బులు వచ్చి ఉంటున్నారు, ఏదైనా లంసం వచ్చి ఉంటుంది, అన్నెసరీగా ఖర్చు అయిపోతుంది. దాని బదులు నెల ఇంత డబ్బులు నాకు కావాలనుకుంటున్న వాళ్ళకి ఇది మంచిగా యూజ్ అయ్యేది అనమాట. అండ్ ఇది వెయ్యాలని మీరు బ్యాంక్ కి వెళ్ళి అడిగితే వాళ్ళు మీకు ఇలా స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు చాలా ఆప్షన్స్ చూపిస్తారు. యాన్యుటీ స్కీమ్ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ అని, యాన్యుటీ స్కీమ్ విత్ రిటర్న్ ఆఫ్ బ్యాలెన్స్ పర్చేజ్ అని, యాన్యుటీ స్కీమ్ విత్ యాన్యువల్ సింపుల్ ఇంక్రీజ్ అని, ఇలా చాలా స్కీమ్స్ మీకు వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తారు. నా స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. మీకు అది నిజంగా ఆ టైంలో ఇంప్రెసివ్ గా అనిపిస్తే ఇంటికి వచ్చి ఒక 2-3 డిస్కస్ చేసి వేయండి. నేనైతే వీటిల్లో వేయను. నేనైతే ఓన్లీ నాకు యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ ఒక పర్పస్ ఏంటి, నెల నా బ్యాంక్ అకౌంట్ లోకి నా అసలు ప్లస్ వడ్డీ రావడం. అంతేకాని నాకు ఏదైనా జరిగితే మళ్ళీ దాని లంసం వేరేగా రావడం, లేకపోతే ఈ లోపు నాకు ఏదైనా అవుతున్నా పెద్ద మొత్తంలో డబ్బులు రావడం, ఇది కాదు. వీటి కోసం నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను. దీన్ని నేను తీసుకోను. లేదు మీకు వాళ్ళు ఇంప్రెస్ చేసేలాగా మిమ్మల్ని కన్విన్స్ చేసేలాగా మీకు ఏదైనా స్కీమ్ చెప్తున్నారు అనిపించినా ఆ పాయింట్ లో అక్కడ కూర్చొని వాళ్ళు మిమ్మల్ని ప్రెషర్ పెట్టి మాట్లాడుతున్న పాయింట్ లో తీసేసుకోకండి. ఇంటికి రండి, థింక్ చేయండి, వీలైతే చదువుకున్న వాళ్ళతో డిస్కస్ చేయండి, క్యాల్కులేషన్స్ చేసుకోండి, తర్వాత వెళ్ళండి. నేనైతే ఆ ప్లెయిన్ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ లోకే వెళ్తాను. దాంతో పాటు టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను. దానికి మించి ఇక్కడ నాకు చెప్తున్న ఈ బెనిఫిట్స్ ఏవి కూడా నన్ను ఎగ్జైట్ చెయ్యవు. బట్ మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తుంటే ఒక్కసారి రీథింక్ చేసుకొని తర్వాత మళ్ళీ బ్యాంకు వెళ్ళి కావాలంటే వేదురు. సెకండ్ ది పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఇది ఒక బ్యూటిఫుల్ స్కీమ్. ఇందాక మాట్లాడుకున్న దాంట్లో మనకి మాక్సిమం 7% దగ్గరగా ప్రెసెంట్ వడ్డీ రేట్ వర్క్ అవుతుంది. ప్రెసెంట్ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో 7.4% వడ్డీ రేట్ వర్క్ అవుతుంది. కానీ దీనికి ఇంతకు ముందు దానికి తేడా ఏంటంటే అక్కడ మీరు ఎంతైనా డబ్బులు పెట్టచ్చు, దానికి లిమిట్ ఏం లేదు. కానీ ఇక్కడ సింగిల్ అకౌంట్ అంటే మీరు ఒక్కరే వేస్తుంటే 9 లక్షలు, మీరు ఇంకొకరు కలిసి జాయింట్ అకౌంట్ లైక్ మీరు మీ వైఫ్ కలిసి వేస్తున్నారు అనుకోండి, జాయింట్ అకౌంట్ అనుకోండి, 15 లక్షలు. ఇందులో మీరు డబ్బులు పెడితే నెల మీ బ్యాంక్ అకౌంట్ లో, పోస్ట్ ఆఫీస్ కి సంబంధించిన మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వచ్చి ఇన్కమ్ లా పడుతూ ఉంటుంది. అది వడ్డీ మాత్రమే పడుతుంది, అసలు పడదు. టెన్యూర్ 5 years. అది అయిపోయిన తర్వాత మీ అసలు మీరు మీకు తీసేసుకోవచ్చు. ఈ లోపు మీకు పడేది వడ్డీ. ఎంత వడ్డీ వస్తుంది? లెట్స్ సే మీరు ఒకరే వేశారనుకుందాం, 9 లక్షలు వేశారనుకుందాం, మీకు 5,550 రూపాయలు. ఎందుకంటే ఇది కేవలం వడ్డీ, అసలు రాదు కాబట్టి. అలా కాదు, మీరు 15 లక్షలు మీరు మీ పార్ట్నర్ కలిసి వేశారంటే 9,250 రూపాయలు నెలలా వస్తుంది. సో ఇది ఎవరికి యూజ్ అవుతుంది? నా దగ్గర డబ్బులు ఉంది, ఒక 9 లక్షల దగ్గరగా ఉంది, 15 లక్షల దగ్గరగా ఉంది, ఇద్దరం కలిపి వేస్తాం పోస్ట్ ఆఫీస్ ఈ స్కీమ్ లో. మాకు ఆ ఇన్కమ్ ఎంత వచ్చినా పర్లేదు, ఎంతో కొంత, అది నాకేం ఇంపాక్ట్ కాదు, ఇంత రావాలని నాకేం లేదు అనుకుంటే ఈ స్కీమ్ లో వేయచ్చు. లేదు నాకు ఖచ్చితంగా ఇంత కావాలి, పిల్లల ఫీజులో లేకపోతే వాళ్ళ ఖర్చులకు నెల 10,000 కావాలి, 15,000 కావాలి, నా దగ్గర ఇంతే ఉంది అనుకుంటే మాత్రం దెన్ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ మనకి బెటర్ అవుతుంది. సో అక్కడ ఏంటంటే మనకి నెల ఇంత డబ్బులు కావాలంటే నేను ఎంత లంసం వేయాలి యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ లో అని బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అడిగినా వాళ్ళు మనకి అమౌంట్ చెప్పేస్తారు. ఆ క్యాల్కులేటర్ లింక్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. సో ఇప్పుడు నాకు 20,000 కావాలనుకోండి, నెల ఇక్కడ 15,000 వచ్చింది. సో ఇప్పుడు నాకు 20,000 కావాలంటే 5 లక్షల బదులు 6 లక్షలు పెడితే ఎంత వస్తుందో చూసుకుంటాను. 6 లక్షలు 18,000 వస్తుంది, 7 లక్షలు 21,000 వస్తుంది. సో 6,50,000 పెడితే సుమారుగా మనకి 20,000 దగ్గరకు వస్తుంది. సో అంత పెడితే నాకు నెల మా పిల్లలకు ఇంట్లో వాళ్ళకు 20,000 కావాలంటే నేను ఎంత పెట్టాలో నాకు క్లారిటీ ఉంటుంది. అదే 30,000 కావాలంటే ప్రతి నెల 5 లక్షలకి 15,380 కాబట్టి 10 లక్షలు కానీ మనం కానీ డిపాజిట్ చేయగలుగుతుంటే 30,762 రూపాయలు 3 సంవత్సరాల పాటు ప్రతి నెల మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. 30,762 రూపాయలు 3 సంవత్సరాల పాటు, సంవత్సరానికి 12 నెలలు కాబట్టి చూస్తే 11,07,432 రూపాయలు మనం పొందుతున్నట్టు. మనం వేస్తున్నది 10 లక్షలు, ఎక్స్ట్రాగా 1,07,000 రూపాయల వడ్డీ కూడా మనకి నెల మన బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చి ఉంటుంది. సో కాబట్టి సేవింగ్స్ అకౌంట్ లోనే పెట్టుకొని కొంత డబ్బుల్ని ఇవ్వడంలో ఆ మొత్తం డబ్బుల్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది, అనవసరపు ఖర్చులు పెట్టే అవకాశం ఉంది. అలా కాకుండా ఈ యాన్యుటీ డిపాజిట్ లో మనం వేసి నెల బ్యాంక్ అకౌంట్
అకౌంట్ లోకి పంపించడం ద్వారా అధిక వడ్డీని అండ్ మనీని మిస్యూజ్ కాకుండా చూసుకోవచ్చు. ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో వడ్డీ మాత్రమే వస్తుంది కాబట్టి నెల ఇన్కమ్ స్కీమ్ గా మనం దీన్ని చూడలేము. మంత్లీ ఇన్కమే కానీ వడ్డీ మాత్రమే. అండ్ 5 సంవత్సరాల తర్వాత మన అసలు మనకు వచ్చేస్తుంది. అండ్ అక్కడ కూడా ముందే తీయాలంటే చాలా కష్టం అండ్ పెనాల్టీలు పడతాయి. ఇక్కడ కూడా అంతే. ఇది 5 సంవత్సరాల స్కీమ్ కదా, 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపు తీసేయాలనుకుంటే 2% పెనాల్టీ మీరు తీసుకుంటున్న వడ్డీ మీద. అదే 3 నుంచి 5 సంవత్సరాల లోపు తీసేయాలనుకుంటే, 3 సంవత్సరాలు పైబడి 5 సంవత్సరాల లోపు తీసేయాలనుకుంటే 1% పెనాల్టీని మనం కోల్పోవాలి మన వడ్డీ రిలేటెడ్ గా. సో కాబట్టి మినిమం 5 సంవత్సరాల పాటు నేను పెట్టిన డబ్బులను టచ్ చేయను అనుకుంటే ఈ స్కీమ్. ఇది మీరు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి అక్కడ బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చేసుకొని, సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ స్కీమ్ ని స్టార్ట్ చేయొచ్చు. నేను చెప్పింది మాక్సిమం ఒక మనిషి 9 లక్షలు, ఇద్దరు మనుషులు అయితే 15 లక్షలు, మినిమం 1000 రూపాయలతో కూడా ఈ స్కీమ్ లో మనం పెట్టుబడి చేయొచ్చు. ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఉంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఇది మన వాళ్ళతో షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఇప్పుడు మాట్లాడబోతున్న స్కీమ్ రిలేటెడ్ గా చాలా వివరాలు తెలిసి ఇన్ఫార్మ్డ్ గా వాళ్ళు కూడా ఎక్కడ పెట్టుబడి పెట్టాలన్న డెసిషన్ ని తీసుకుంటారు. అండ్ మరొక స్కీమ్ గురించి మాట్లాడుకునే ముందు మీరు మీ పిల్లలకి నెల ఖర్చుల కోసమో లేకపోతే మీ పేరెంట్స్ గురించి ఆలోచించి ఇలాంటి స్కీమ్స్ వేయాలనుకుంటుంటే నా స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే వాళ్ళకి మీరు నెలవారీ ఖర్చుల కోసం ఇస్తున్న ఇన్కమ్ కానివ్వండి, ఆర్ మీరు వాళ్ళనే దగ్గరుండి జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నా సరే వాళ్ళు మీ దగ్గర నుంచి కొన్ని దాస్తారు. లైక్ వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే మీతో చెప్పరు, నొప్పులు ఉంటున్నా, ప్రాబ్లం అనిపిస్తున్నా, ఏదైనా ఇబ్బంది ఉంటున్నా వాళ్ళు మీతో చెప్తే ఎక్కడ వీడు అన్నెసరిగా హాస్పిటల్ తీసుకువెళ్ళి పెద్ద మొత్తంలో ఎక్కడ వీడు డబ్బుల్ని నష్టపోతాడో, నా వల్ల వాడికెందుకు ఆర్థికంగా ఇబ్బంది అని ఏ పేరెంట్ కూడా ప్రాబ్లం ని చెప్పరు. కాబట్టి నేను పర్సనల్ గా మన దగ్గర ఉంటున్న వాళ్ళతో, తెలిసిన వాళ్ళతో, అందరితో కూడా నిజంగా మీ పేరెంట్స్ కి ఏదైనా మీరు చేయాలనుకుంటే వాళ్ళకి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వండి. ఏ ప్రాబ్లం ఉంటున్నా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తో నీకు ఏ డబ్బులు నేను ఖర్చు పెట్టాల్సిన నీడ్ లేదు. నీకు ఎప్పుడు మేజర్ ప్రాబ్లం ఉంటున్నా వెంటనే చెప్పు. బికాస్ ముందే తెలిస్తే ఆ ప్రాబ్లం ని ఈజీగా వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ కాకుండా క్లియర్ చేసుకోవచ్చు. సో అలా మీరు చెప్పగలిగితే పేరెంట్స్ తో, వాళ్ళు మీకు ఏ ప్రాబ్లం ఉంటున్నా, ఇది కూడా నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏదో హెల్త్ ఇన్సూరెన్స్ అన్నావు కదా, పోదామని మీతో హాస్పిటల్ కు వస్తారు. లేకపోతే వాళ్ళు అదే ప్రాబ్లం తో సఫర్ అయ్యి చివర్లో ఎందుకు లేరా అని చెప్పలేదంటారు. ముందే తెలిస్తే ఈజీగా క్లియర్ అయ్యేదని డాక్టర్ వాళ్ళు అంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి. మీకు ఉండాలి, మీ పిల్లలకు ఉండాలి, మీ పేరెంట్స్ కు ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, సైఫ్ అలీ ఖాన్ రిలేటెడ్ గా ఇన్సిడెంట్ చూసే ఉంటారు. 30 లక్షలకు పైబడే తనకు బిల్ వస్తే 1000 కోట్ల ఆస్తున్న తను కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారానే క్లెయిమ్ చేసుకున్నాడు. ఎందుకు? లాజిక్ ఒకటే. మీరు కార్ కొంటారు, ఎంత మంచి కార్ కొన్నా సర్వీస్ సెంటర్ తీసుకువెళ్ళరా? బ్రేక్స్ కానీ, క్లచ్ ప్యాడ్స్ కానీ, ఇంజిన్ ఆయిల్ కానీ మార్చాల్సిన అవసరం ఉండదా? కార్లో ఎలాగైతే ఉంటుందో మన బాడీ కూడా అంతే కదా. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం వాడుతూ ఉన్న వెహికలే కదా ఇది. దీనికి కూడా రిపేర్ వస్తుంది. మీరు ఎంత హెల్దీగా ఉన్నా, మీరు ఎంత ఫిట్ అండ్ ఫైన్ గా ఉన్నా, ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఇంకొక 10, 20, 30 సంవత్సరాలు ఏదో ఒక పాయింట్ లో మీకు ప్రాబ్లం వస్తుంది. కానీ అప్పుడు తీసుకుందామని మీకు ఆలోచన ఉందనుకోండి, ఒక మేజర్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ముందుకు వచ్చి మీకు పాలసీని అమ్మదు. అండ్ ఏజ్ అయ్యే కొద్ది చాలా కంపెనీస్ ఏంటంటే వీళ్ళ వల్ల మనకు రిస్క్ ఫ్యాక్టర్ అని మంచి పాలసీలను వాళ్ళ నుంచి దూరం చేస్తాయి, ఎక్కువ ప్రీమియం ని చార్జ్ చేస్తాయి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మా దాంట్లో లేదు, ఇది మేము ఇవ్వలేమని ఎలా మిమ్మల్ని పక్కన పెడతాయి. యంగ్ ఏజ్ లో తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటున్నప్పుడు, మీకుంటున్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్ లోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తే పాలసీ రావచ్చేమో. ఇంకా మీరు వెయిట్ చేసి తీసుకుంటే ఆ పాయింట్ కి పాలసీ ఇవ్వడానికి చాలా కంపెనీలు నిరాకరిస్తాయి. కాబట్టి నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలనేదే నా లక్ష్యం. అది నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరికి, ఇంక్లూడింగ్ మీతో సహా నాకు ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. లేకపోతే అవసరం వచ్చిన రోజు 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఈ డబ్బుల కోసం ఆ ఫ్యామిలీ పడే తపన, ఆ ఫ్యామిలీ పడే బాధ, ఈవెన్ దానికోసం వాళ్ళ ఆస్తులు నమ్మలేరు. ఫ్రెండ్స్ ని అడిగినా, రిలేటివ్స్ ని అడిగినా, ఎవరిని అడిగినా ఆ టైంలో మీకు హెల్ప్ చేయడానికి ముందుకు రాకపోవచ్చు. మీరు ఎక్కడ తీసుకుంటారో తీసుకోండి, నేను ఇక్కడ తీసుకోండి అని మాత్రం మెన్షన్ చేయండి. మీరు ఎక్కడైనా తీసుకోండి, కానీ మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలని గుర్తుంచుకోండి. నేనేం తీసుకున్నాను, ఈ పాలసీ తీసుకున్నాను. ఇదే నేను అందరికీ సజెస్ట్ చేస్తానా కాదు. మా మదర్ కి ఐసిఐసిఐ ఎలివేట్ లో మంచి అవకాశం ఉంది, ఎందుకంటే ఇది ఏజ్డ్ పీపుల్ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్స్ లో ఉంది. ఐసిఐసిఐ ఎలివేట్ మా మదర్ కి బాగుంది. మరి మీకు, మీ పిల్లలకి ఆర్ మీ పేరెంట్స్ కి ఏదైతే బెటర్ గా ఉంటుందని మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఎక్కడి నుంచైనా తీసుకోండి. ఫస్ట్ కంపేర్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తున్నాను. మీ డీటెయిల్స్, మీ ఫ్యామిలీ డీటెయిల్స్, వాళ్ళకు ఉంటున్న ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీకు ఏవేవి సూట్ అవుతాయని అన్ని పాలసీలు వస్తాయి. నెక్స్ట్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఉంటున్న ఎక్స్పర్ట్ కాల్ చేస్తారు, తెలుగులోనే మాట్లాడతారు. మీరు అక్కడ ఫిల్ చేసిన డీటెయిల్స్ తో కన్ఫర్మేషన్ తీసుకొని మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. ఇందులో ఈ బెనిఫిట్స్ ఉన్నాయి, ఇందులో ఈ బెనిఫిట్స్ ఉన్నాయని తనతో కూడా మీకుంటున్నవన్నీ డిస్కస్ చేసి దీంట్లో లాభం ఏంటి, నష్టం ఏంటి అంతా కనుక్కొని మీకు, మీ ఫ్యామిలీకి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో కూడా ఎక్స్పర్ట్ మీకు హెల్ప్ అవుతారు. మొత్తం డీటెయిల్స్ అంతా తెలుసుకోండి. తీసుకోవడం, తీసుకోకపోవడం చివరి మాట, ఎక్కడ తీసుకుందాం అనేది కూడా చివరి మాట. కానీ ముందు తెలుసుకోండి మీకు, మీ ఫ్యామిలీకి బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటి, ఎంత కట్టాలి. ఇంకా
నాకు లేకపోతున్నా కంపెనీ ఇస్తున్న తక్కువ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీయా, లేదా గవర్నమెంట్ ఇస్తున్న పాలసీలో ఉంటున్న రిస్ట్రిక్షన్స్ రేపొద్దున మీ హాస్పిటల్ బిల్లు లక్షల రూపాయల్లో మీ బ్యాంక్ అకౌంట్ నుంచి తీసుకోకూడదంటే నిర్లక్ష్యం చేయకుండా ఈ రోజే ఇవ్వాలే మీకు అసలు ఎంత అవుతుందో, హెల్త్ ఇన్సూరెన్స్ కి డబ్బులు ఎంత అవుతుందో చెక్ చేసుకొని త్వరలోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. నిర్లక్ష్యం చేయొద్దు. స్టాక్ మార్కెట్ కంటే వేగంగా ఇండియాలో మెడికల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది. డబ్బుల్ని మీరు స్టాక్ మార్కెట్ లో సేవ్ చేసినా సరే ఆ డబ్బులతో రేపొద్దున హాస్పిటల్ బిల్ కట్టలేరు. ఖచ్చితంగా ప్రతి ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ముందు చెక్ చేసుకోండి ఎంత ప్రీమియం, ఏది నాకు మంచి పాలసీ అని ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు, ఇవి తెలుసుకొని పెట్టుకోండి. తర్వాత కమింగ్ టైమ్స్ లో మీ దగ్గర డబ్బులు ఉంటున్నప్పుడే ఈ పాలసీని మీరు తీసుకోవచ్చు. సేమ్ ఇదే మేనర్ లో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఉంటది. ఇదేంటంటే 8.2% వడ్డీ. ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ 7.4, ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ 8.2% వడ్డీ. ఇందులో మినిమం 1000 రూపాయల నుంచి మాక్సిమం 30 లక్షల వరకు మనం డబ్బుల్ని పెట్టచ్చు. సో ఎవరి వయసు అయితే 60 సంవత్సరాలు పైబడి ఉంటుందో వాళ్ళు ఈ స్కీమ్ కి ఎలిజిబుల్ అవుతారు. ఈవెన్ 55 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉంటున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. రిటైర్ అయిన సివిలియన్ ఆర్ మనకి ఈ ఆర్మడ్ ఫోర్సెస్ ఉంటారు కదా, డిఫెన్స్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి తక్కువ ఏజ్ తో కూడా ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అనేది అమల్లోకి వస్తుంది. మాక్సిమం మనం 30 లక్షలు పెట్టచ్చు కాబట్టి ఇది 5 సంవత్సరాలు ఉండే స్కీమ్. 3 నెలలకు ఒకసారి మనకి వడ్డీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంది. 30 లక్షలు మీరు డిపాజిట్ చేస్తుంటే 3 నెలలకి ఒకసారిగా మీకు 61,500 రూపాయలు మీకు బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. అది నెలకి ఎంత అవుతుందంటే దాన్ని 3తో డివైడ్ చేశారంటే నెల 20,500 రూపాయలు మీ పేరెంట్స్ బ్యాంక్ అకౌంట్ లో వాళ్ళకి వయసు ఎక్కువగా ఉంటున్నప్పుడు ఈ స్కీమ్ లో భాగంగా మీరు వాళ్ళ మీద వేసే డిపాజిట్ లో అసలు అట్టే ఉంటుంది, వడ్డీ మాత్రమే ఇలా పడుతూ ఉంటుంది. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో వడ్డీ మాత్రమే పడుతూ ఉంటుంది, అసలు అలానే ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన అసలు మనకు వచ్చేస్తుంది. బట్ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ లో మాత్రం మన అసలు ప్లస్ వడ్డీ రెండు కూడా బ్యాంక్ అకౌంట్ లో నెల ఇంత వెళ్తుంటాయి కాబట్టి అక్కడ ఎక్కువ డబ్బులు నెల వస్తుంది. సో ఇది ఎవరికంటే నాకు క్వార్టర్లీ వచ్చినా పర్లేదు, వాళ్ళ 3 నెలలకు పెట్టుకొని డబ్బులు పెట్టుకొని ఉండగలరు అండ్ ఎక్కువ వడ్డీ రావాలి, ఉంటున్న దాంట్లో బెస్ట్ వడ్డీ రావాలి ఇలా అనుకుంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్కీమ్ లో ఆడపిల్లలకు ఉంటున్న సుకన్య సమృద్ధి యోజన, వృద్ధులకు ఉంటున్న ఏజ్డ్ వాళ్ళకు ఉంటున్న ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ది బెస్ట్ స్కీమ్స్. ఇవి రెండిట్లో కానీ మనకి స్కోప్ ఉంటే మనం వేసుకోవాలి డబ్బులు. ఇందులో వచ్చిన వడ్డీ ఇంకెక్కడ రాదు కాబట్టి అంత బెనిఫిట్ మనకి కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ లో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎక్కడ కూడా సేఫ్ వాటిలో లేదు కాబట్టి ఆడపిల్లలు ఉంటే సుకన్య సమృద్ధి యోజన, వృద్ధులు ఏజ్డ్ వాళ్ళు ఉంటుంటే మాత్రం ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ది బెస్ట్ స్కీమ్స్. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఆర్ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ వెయ్యాలా లేదా అనేది మన చాయిస్, మన నీడ్ ని బట్టి వెళ్తుంది. అండ్ చెప్పాను కదా బ్యాంక్ అకౌంట్ లో వేసిన డబ్బుల్లో అసలు కాకుండా వడ్డీ రావాలంటే మంత్లీ ఇంట్రెస్ట్ పే అవుట్ చేస్తున్న బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి. అంటే మీ బ్యాంక్ లో అసలు ఉంటుంది అట్లే, దాని మీద ఏదైతే వడ్డీ జనరేట్ అవుతుంటుందో నెల మీ బ్యాంక్ అకౌంట్ కి వేసేస్తూ ఉంటారు. కొన్ని బ్యాంక్స్ లైక్ బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసిఐసిఐ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈవెన్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇలా చాలా బ్యాంక్స్ ఇది ఆఫర్ చేస్తారు. మీరు వెళ్ళి ఒకసారి కనుక్కోండి. అన్ని బ్యాంక్స్ లో ఉండదు, కొన్ని బ్యాంక్స్ లో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన బ్యాంక్స్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వడ్డీ మాత్రమే బ్యాంక్ వస్తుంది, అసలు రాదు. మళ్ళీ అసలు అలానే ఉంటుంది. మీరు కావాలనుకున్నప్పుడు అసలు తీసుకోవచ్చు. యాన్యుటీ స్కీమ్ లో ఉన్నంత తలనేపప్పుడు ఉండదు మీకు అసలు తీసేసుకోవడంలో. కానీ ఖచ్చితంగా నెల నాకు ఇంత డబ్బులు రావాలి, అసలు ప్లస్ వడ్డీ నాకు వెళ్ళినా పర్లేదు, నాకుంటున్న ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో సేవింగ్స్ అకౌంట్ లో వేసుకునే బదులు నాకు ఇంత డబ్బులుగా నా బ్యాంక్ అకౌంట్ లో పేరెంట్స్ కో పిల్లలకు నెల ఇంత వెళ్ళిపోవాలి, అడ్జస్ట్ అయిపోవాలనుకుంటే యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ బెస్ట్ స్కీమ్. ఫైనల్లీ రిస్క్ ఉన్న దాని గురించి చెప్తానన్నాను కదా, 12%, 15% దగ్గరగా కూడా మనకి స్టాక్ మార్కెట్ లో రిటర్న్స్ వర్కౌట్ అవుతూ ఉంటాయి. కానీ గుర్తుంచుకోండి మార్కెట్ లో వోలటాలిటీ ఉంటుంది. మీరు పెట్టిన వెంటనే డబ్బులు పెట్టిన వెంటనే మళ్ళీ వెనక్కి తీసేద్దాం డబ్బులు అనుకుంటే ఈ లోపు మార్కెట్ పడినప్పుడు మీకు ఈ స్కీమ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే నేను దీని రిలేటెడ్ ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఈ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ రిలేటెడ్ గా ఎలా మనం స్టార్ట్ చేయాలి, దీంట్లో ఉంటున్న లాజిక్స్ ఏంటి, ప్రాపర్ గా లాజిక్స్ ఎలా మనం అడ్జస్ట్ చేసుకొని నెల మన బ్యాంక్ అకౌంట్ లోకి పెద్ద మొత్తంలో డబ్బుల్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిస్క్ ఏంటి, ఉంటున్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, చాలా పెద్ద వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, చూడడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఈ యాన్యుటీ స్కీమ్ తో పాటు ఈ వీడియోలో నేను చెప్తున్న ప్రతి స్కీమ్ రిలేటెడ్ గా ఇలా డీటెయిల్డ్ కంపారిజన్, ఉంటున్న పాజిటివ్స్, నెగిటివ్స్ అండ్ ఈ వీడియో మీ ముందుకు తేవడానికి నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ మొత్తాన్ని ఇలా పీడిఎఫ్ లో మీకు డౌన్లోడ్ కి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. అక్కడ మీకు ఏదైనా ప్రాబ్లం అవుతూ డౌన్లోడ్ కాకపోతున్నా మీరు జస్ట్ వాట్సాప్ ఓపెన్ చేసి అక్కడ అప్డేట్స్ దగ్గర క్లిక్ చేసి పైన సర్చ్ లో కానీ ఆర్ ఛానల్స్ పక్కనే ఎక్స్ప్లోర్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి డే ట్రేడర్ అని మీరు టైప్ చేశారంటే 1,50,000కి పైబడి మన వాళ్ళు ఉంటున్న గ్రూప్ ఉంటుంది. అక్కడ కూడా ఈ పీడిఎఫ్ ని ఇస్తున్నాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ డిస్క్రిప్షన్ లో కూడా డౌన్లోడ్ లింక్ ఇస్తున్నాను, చూడండి. అది వీడియోలో చెప్పినట్లు ఒకవేళ మీరు మీ పేరెంట్స్ కో పిల్లలకో వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ ఇవ్వాలనుకున్నారు, మీరు మంత్లీ ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నా, దాంట్లో కొంత డబ్బులు ఖర్చు పెట్టి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ని తీసుకోండి. మనది బాడీ ఒక్క రోజుకి ఖచ్చితంగా ఏదో ఒకటి, అది యాక్సిడెంట్ రూపంలోనో, ఎమర్జెన్సీ రూపంలోనో, తెలియని డిసీజ్ రూపంలోనో, ఆర్ వయసు అయ్యే కొద్ది వస్తున్న ప్రాబ్లమ్స్ తోనో ఏదో ఒక పాయింట్ లో ఒక మనిషి అన్నవాడు హాస్పిటల్ కి వెళ్తాడు. ఉంటున్న ఇన్ఫ్లేషన్ తో రానున్న రోజుల్లో పెరుగుతున్న ఈ హాస్పిటల్ బిల్ ని మనం ఖచ్చితంగా భరించలేము. నెల జీతం సంపాదిస్తున్న వాళ్ళైతే భరించలేరు. మీకు ఏదైనా పెద్ద బిజినెస్ ఉండో, కోట్లలో ఆస్తుండో, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నేను చూసుకోగలను, 20 లక్షలు 30 లక్షలు నేను పే చేయగలను, నా దగ్గర ఉందనుకుంటే స్టిల్ నేను సజెస్ట్ చేస్తాను అయినా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో.
తీసుకోమని. ఎందుకంటే అక్కడ కూడా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టడం ద్వారానే ఆర్థికంగా కూడా ఉన్నట్టుండి ఆ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్లకుండా ఫైనాన్షియల్ గా కూడా మీరు సేఫ్ గా ఉంటారు. ఒకవేళ అలా అంత పెద్ద మొత్తంలో ఆస్తులు లేవు, అంత పెద్ద మొత్తంలో ఇన్కమ్ లేదనుకుంటే మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ మనకి శ్రీరామ రక్ష. మనకి మన ఫ్యామిలీకి పుట్టిన పిల్లల దగ్గర నుంచి 91 రోజుల తర్వాత నుంచి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చేస్తారు. కాబట్టి పిల్లలు, మీరు మీ పేరెంట్స్ కి కూడా మీరు గిఫ్ట్ గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ని ఇవ్వండి. అదొక్కటి ఉంటే చాలు. వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంటున్నా మంచి హాస్పిటల్లో నేను దీని ద్వారా ఫ్రీగా చూపించుకోవచ్చు అనే ఒక ధైర్యం వాళ్ళకుంటే, వాళ్ళు ఏ ప్రాబ్లం ఉంటున్నా పిచ్చి పిచ్చి వాళ్ళ దగ్గరికి కాకుండా మంచి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే ప్రయత్నం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ని ఇవ్వాలి. సంపాదిస్తున్న వాళ్ళగా అది మీ బాధ్యత. నేను తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ ఇది. అండ్ ఒకవేళ నేను మా మదర్ కి తీసుకోవాలనుకుంటే ఏం తీసుకుంటాను, అండ్ ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో ఉంటున్న బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఏంటి, దాని రిలేటెడ్ ఉన్న వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అండ్ నేను ఎక్కడికి వెళ్ళి ఇలా కంపేర్ చేసి తీసుకున్నాను, అండ్ ఎక్కడెక్కడ మనకి పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని తెలిసి మన వాళ్ళకి బెస్ట్ గా ఏది సూట్ అవుతుందో ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. అలా తీసుకునేటప్పుడు కూడా మీకు వాళ్ళ తరపు నుంచి ఒక ఎక్స్పర్ట్ మీకు మీ ఫ్యామిలీకి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో సహాయం చేస్తారు. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత మీరు ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గరికి వెళ్ళి నాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా ఒక్క కంపెనీ కూడా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వదు. అన్ని బాగుంటున్నప్పుడు లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటున్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. నెగ్లెక్ట్ చేసి తర్వాత బాధపడకండి. ఇప్పుడే మీ ఫ్యామిలీకి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారని ఆశిస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.